యోహాను సువార్తలో కూడా ఏమన్నారంటే, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, 1 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా అక్కడ మనం చేసిన పనికి చివర ఫైర్ టెస్ట్ ఉంటుంది అని, ఏది కాలిపోతుంది ఏది నిలిచి ఉంటుంది అనేది కూడా అక్కడ పౌలు గారు మనకి బ్రీఫ్ ఎగ్జాంపుల్స్ ఆయన ఇచ్చారు. ఏది నిలిచి ఉంటుందని చెప్పారంటే, బంగారము, వెండి, వెలగల రాళ్లతో చేసినవన్నీ కూడా నిలిచి ఉంటాయి, కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు అవన్నీ కూడా కాలిపోతాయి అన్నారు. సో ఏదైతే నిలవట్లేదో మన జీవితంలో అదంతా కూడా బ్యాడ్ ఫ్రూట్ అని మనం చెప్పుకోవచ్చు. ఫైర్ టెస్ట్కి నిలబడని ప్రతిదీ కూడా బ్యాడ్ ఫ్రూటే అని మనం గుర్తించి దాన్ని ముందుగానే మనం తొలగించుకోవాలని చెప్తున్నారు. సో లాస్ట్ది ఏంటి అంటే, ఇఫ్ ఇట్ మేక్స్ యూ హైడ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ ఫ్రూట్. అంటే దేవునికి మనం దూరంగా ఆయన యొక్క ప్రజెన్స్ నుంచి మనం దాక్కుని ఉండేలా చేస్తే కనుక అది కూడా ఒక బ్యాడ్ ఫ్రూట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఆదాము గారు పాపం చేసినప్పుడు ఆయన దేవుని ప్రజెన్స్లోనికి ఆయన రాలేకపోయాడు. ఆయన ఏంటి, దాక్కున్నాడు అనమాట. మన జీవితంలో కూడా అనేకమైన సీక్రెట్ సిన్స్ ఉంటూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే, ప్రభువారు మనకున్న సీక్రెట్ ప్లేస్, ఆ సీక్రెట్ ప్లేస్లోనికి మనం వెళ్ళకుండా, మనము ఆయనకు కనబడకుండా అనేక సార్లు ఆయన ప్రజెన్స్కి దూరంగా ఉంటూ ఉంటాం. ప్రభువారు చెప్పేది ఏంటంటే, మనలో సీక్రెట్ సిన్స్ ఉన్నాయా, వెంటనే సీక్రెట్ ప్లేస్కి రమ్మన్నారు. అందుకని ఆయన యొక్క రెక్కల చాటుకు మనం వచ్చినప్పుడు ఆ సీక్రెట్ సిన్స్ అన్నిటి నుంచి కూడా ప్రభువారు మనకి విడుదల ఇచ్చేవారుగా ఉన్నారు. సో వీటన్నిటినీ మనం గుర్తించి ఈ యొక్క చెడ్డ ఫలములు మనలో ఉన్న వాటినన్నిటిని కూడా మనం తొలగించుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనకు కూడా ప్రభువారు చెప్పేది ఒకటే, కేవలం ఫ్రూట్ నొక్క దానితోనే మనం డీల్ చేయడం కాదు, కానీ ఎటువంటి సీడ్స్ మన హృదయంలో మనము విత్తుకుంటున్నాము అనేది ప్రభువారు కోరుకున్నారు. టైం టు చెక్ ద సీడ్స్ అనమాట. ఎటువంటి ఇన్పుట్స్ మనం ఇస్తూ ఉన్నాం మన యొక్క బ్రెయిన్కి అనేది మనం గుర్తించి దాన్ని సరి చేసుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మనము నశించిపోకుండా ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలనేది ఆయన కోరిక కనుక ప్రభువారు మనకి ఈ వార్నింగ్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు కనుక మనం ఏం చేయాలంటే, ఈ రాత్రికాల సమయంలో వీటన్నిటిని కూడా మనం సెటరేట్ చేసుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం డిలే చేయకుండా ఆ యొక్క జడ్జిమెంట్ రాకముందే, ఇక్కడ మనం చదువుకున్నాం గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని. సో ఆ యొక్క జడ్జిమెంట్కి మనం లోన్ అవ్వకుండా మరణంలో తీర్పును మనం దాటి జీవంలోనికి వెళ్ళేవారుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రభువారు కోరుకునే మంచి ఫలంలో ఫలించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.